ఇక కళ్ళజోడు అవసరం లేదు. స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో ఎలాంటి ఐ సర్జరీకైనా 50% డిస్కౌంట్. ఆగస్టు 11 నుండి 19 వరకు మాత్రమే. హాయ్ వ్యూయర్స్, నేను డాక్టర్ సోమశేఖరరావు, గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మన టాపిక్ గాల్ బ్లాడర్ స్టోన్స్. గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి ముఖ్యమైన విషయాలన్నీ మనం తెలుసుకుందాం. గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది రకరకాల కారణాల వల్ల మన పిత్తాశయంలో రాళ్ళు తయారవుతాం జరుగుతుంది. మోస్ట్ కామన్గా మనం చూసే స్టోన్స్ కొలెస్ట్రాల్ గాల్ స్టోన్స్ అంటారు. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వల్ల పిగ్మెంటెడ్ గాల్ స్టోన్స్ అని నల్లగా కొన్నిసార్లు బ్రౌన్ కలర్లో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వాలి? రొటీన్గా ఏదన్నా ప్రాబ్లం వల్ల మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకున్నప్పుడు ఎక్కువ శాతం మందిలో గాల్ బ్లాడర్ స్టోన్స్ మనం గమనిస్తాం జరుగుతుంది. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ని మనం ఏసిమ్టమాటిక్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటాం. అంటే ఏదో కారణం చేత మనం స్కాన్ చేసుకుంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది జరుగుతుంది. వీళ్ళకి 99% ఆఫ్ ద టైం ఎప్పుడు ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఏసిమ్టమాటిక్ గాల్ బ్లాడర్ స్టోన్స్కి ఎప్పుడు ట్రీట్మెంట్ చేసి లేకపోతే ఏదైనా సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. కొంతమందికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, డయాబెటీసు, మిగిలిన హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో ఒక రకమైన ట్యాబ్లెట్ ఇచ్చి ఈ స్టోన్స్ కరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇలాంటి ట్యాబ్లెట్స్ ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి మనం ఎప్పుడు వరి అవ్వాలి అంటే 100 మందికి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే అందులో 15 నుంచి 20% మందికి ఏదో ఒకసారి ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల ఒక కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాంప్లికేషన్స్ని మనం 3 రకాలుగా విభజించుకోవచ్చు. ఈ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయని మనం తెలుసుకుంటే దాన్ని బట్టి మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మోస్ట్ కామన్ కాంప్లికేషన్ ఏంటి అంటే ఎక్యూట్ క్యాల్కులస్ కోలిసిస్టైటిస్ అంటారు. అనగా గాల్ బ్లాడర్లో ఉన్న స్టోను దాని పైప్ లోపల, అంటే ఒక నెక్ ఆఫ్ ద గాల్ బ్లాడర్ లోపల ఇరుక్కుపోతే గాల్ బ్లాడర్ వాల్ వాపు ఉబ్బిపోవటం జరుగుతుంది. దీనివల్ల విపరీతమైన కడుపులో నొప్పి, అది కూడా పైన పొట్టలో మాత్రం విపరీతమైన కడుపులో నొప్పి, కొంతమందికి ఆహారం తీసుకోగానే వాంతులు అవ్వటం, జ్వరం రావటం, ఇలాంటి సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇమీడియట్గా మనం ఆ టైంలో అల్ట్రాసౌండ్ చేసుకుంటే గాల్ బ్లాడర్ వాల్ ఉబ్బిపోయి ఉన్నది, వాపు వచ్చి ఉన్నది అనేది మనకి తెలుస్తుంది జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు మాత్రమే కోలిసిస్టెక్టమీ అనగా లాప్రోస్కోపీలో గాల్ బ్లాడర్ని రిమూవ్ చేయటం జరుగుతుంది. దీంతో ఈ ప్రాబ్లం కంప్లీట్గా నయమైపోయే అవకాశం ఉంది. సెకండ్ కాంప్లికేషన్, ఈ గాల్ బ్లాడర్ స్టోను జరిగి బైల్ డక్ట్ అంటారు, అనగా పిత్తనాళం, దాని లోపల ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. దాని లోపల ఇరుక్కుపోయినప్పుడు విపరీతమైన కడుపులో నొప్పి రావడంతో పాటు జ్వరము ప్లస్ జాండిస్, కళ్ళు పచ్చగా అవటం మనం గమనిస్తాం జరుగుతుంది. దీన్ని కోలిడోకోలిథియాసిస్ అంటాము. సిబిడిలో స్టోన్స్ ఉంటాయి. ఇలా సిబిడిలో స్టోన్స్ ఉన్నప్పుడు ఎండోస్కోపీ అంటే ఈఆర్సిపి అనే ప్రొసీజర్ ద్వారా మనం ఈ పిత్తనాళంలోకి వెళ్ళి ఈ రాళ్ళని బయటికి తీస్తాం జరుగుతుంది. సబ్సిక్వెంట్గా ఇలాంటి ప్రాబ్లం మళ్ళీ రాకుండా ఉండటానికి వీళ్ళకే కోలిసిస్టెక్టమీ, గాల్ బ్లాడర్ రిమూవల్ సర్జరీ మనం సజెస్ట్ చేస్తాం జరుగుతుంది. మూడో కాంప్లికేషను ప్యాంక్రియాటైటిస్ అంటారు. ఈ గాల్ బ్లాడర్ స్టోన్ జారి ఇంటెస్టైన్లోకి వెళ్ళేటప్పుడు ఈ పక్కన ఉన్న ప్యాంక్రియాస్, క్లోమ గ్రంథి అంటాము, దానికి వాపు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగ వాపు వస్తే కొన్నిసార్లు అది సివియర్గా ఉన్నప్పుడు లైఫ్ డేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్యాంక్రియాటైటిస్ ఒక్కసారి వచ్చినా కానీ వీళ్ళకి కంపల్సరీ గాల్ బ్లాడర్ సర్జరీ సజెస్ట్ చేస్తాం జరుగుతుంది. సో నేను చెప్పిన ఈ 3 కాంప్లికేషన్స్ 15% మందిలో మాత్రమే ఉంటాయి. ప్రతి ఒక్క దానికి కడుపులో నొప్పి అనేది సివియర్గా ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు మాత్రమే గాల్ బ్లాడర్ సర్జరీ చేయించుకుని గాల్ బ్లాడర్ రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన అనుమానం ఏంటి అంటే గాల్ బ్లాడర్ తీసేస్తే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది చాలామందికి అపోహ, అనుమానం ఉంటుంది. గాల్ బ్లాడరు మనకి పిత్తాన్ని, మన బైల్ని స్టోర్ చేసే ఆర్గన్. ఈ బైల్ అనేది లివర్ లోపల తయారవుతుంది. ఎప్పుడైనా సరే ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేసి తీసేసినా కానీ ఈ బైల్ స్టోరేజ్ అనే ఫంక్షన్ ఏదైతే గాల్ బ్లాడర్ చేస్తుందో అది మన చిన్న పేగు, స్మాల్ ఇంటెస్టైన్ తీసుకుని ఈ డైజెషన్లో ఏం ప్రాబ్లమ్స్ లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఇండికేషన్ ఉంటుందో, అవసరం అయినప్పుడు గాల్ బ్లాడర్ తీసేసినా దానివల్ల కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. ఎవరిలో ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చే అవకాశం ఉన్నది అనేది కూడా మనం తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. మోస్ట్ కామన్గా గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేది కొలెస్ట్రాల్ గాల్ స్టోన్స్ అని మనం చెప్తున్నాం. ఎక్కువ ఆయిలీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ తినే వాళ్ళల్లో, వెయిట్ కొంచెం ఎక్కువగా అంటే ఒబెసిటీ ఉండే వాళ్ళల్లో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎక్కువగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఇది జనరల్గా జెనెటిక్ బ్యాక్గ్రౌండ్, అంటే మనకి జీన్స్లో కొన్ని జీన్స్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎక్కువ ఫామ్ అయ్యే అవకాశం ఉండే జీన్స్ కొంతమందిలో ఉంటే వాళ్ళల్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎక్కువగా ఉంటాయి. మన భారతదేశంలో చూసుకుంటే ఈ నార్త్ ఈస్టర్న్ బెల్ట్లో ఎక్కువ శాతం మందికి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫార్మేషన్ పాసిబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా ఇదే నార్త్ ఈస్టర్న్ బెల్ట్లో మనకి గాల్ బ్లాడర్ యొక్క క్యాన్సర్ కూడా ఎక్కువ శాతం మందిలో మనం చూస్తాం జరుగుతుంది. సో నెంబర్ ఆఫ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎక్కువ రోజులు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే ఈ జెనెటిక్ రిస్క్ ఉన్న వాళ్ళల్లో గాల్ బ్లాడర్ సర్జరీ మనం సజెస్ట్ చేస్తాం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన ప్రాబ్లము గాల్ బ్లాడర్ స్టోన్స్ మనం వెతుకుతున్నప్పుడు గాల్ బ్లాడర్ పాలిప్స్ అనేది ఒక రకమైన ప్రాబ్లం మనం చూసే అవకాశం ఉంటుంది. ఈ గాల్ బ్లాడర్ పాలిప్స్ అనగా ఒక ఎక్స్ట్రా గ్రోత్ గాల్ బ్లాడర్ లోపల మనం చూస్తాం జరుగుతుంది. ఈ గాల్ బ్లాడర్ పాలిప్ సైజ్ కనుక 10 మిల్లీమీటర్స్ ఆర్ 1 సెంటీమీటర్ కన్నా ఎక్కువగా ఉంటే ఇది నెమ్మదిగా క్యాన్సర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అల్ట్రాసౌండ్ స్కాన్లో మనం 10 mm ఆర్ 1 సెంటీమీటర్ సైజులో గాల్ బ్లాడర్ పాలిప్ చూస్తే గాల్ బ్లాడర్ తొలగించుకోవాల్సిన అవసరం డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఇంకొక సివియర్ ప్రాబ్లం అయిన గాల్ బ్లాడర్ క్యాన్సర్ నుంచి రక్షిస్తాం జరుగుతుంది కాబట్టి. సో గాల్ బ్లాడర్ పాలిప్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైం గాల్ బ్లాడర్ స్టోన్స్కి అసోసియేటెడ్గా మనం అల్ట్రాసౌండ్లో చూస్తాం జరుగుతూ ఉంటుంది. దీని గురించి కూడా అవగాహన పెంచుకోవడం చాలా అవసరం.